చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవుడు రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని నిద్రను అనుగ్రహించి మరి వేకుజామునే ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని కొరింథీ పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోషేబా ప్రార్థన. మహాగణుడు అయిన మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మకే వీరది వందనాలు సోదరు చేయించుకున్నదని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుగా మాకు తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కొరింథీ పత్రిక తండ్రి 11వ అధ్యాయం చదువుగా మాకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంకొంచెం తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించి కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని స్కూల్కి వెళ్ళే ప్రయాణాలు మేము స్కూల్కి వెళ్ళే పనిపోట్లు మమ్మల్ని చక్కగా చూసినందుకు మీకు ఎన్నో తండ్రి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఓదురు వైఎస్ఆర్ దైవసేవకులను దీవించి కాచి కాపాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎవరైతే రోగులుగా ఉన్నదని వాళ్ళు ముట్టి సొత్తపడుతుంది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతో ప్రయాసం పాటలు పడుతుంది. ఈ ఉదయకాలంలో పనులు ప్రారంభించగా వారికి తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకోవడం అవుతుంది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంకా రోగులుగా ఉన్నారు తండ్రి వాళ్ళు ముట్టి సత్తుపడుతుంది. యేసుక్రీస్తు నామమున పరతండ్రి ఆమేన్. వెరీ గుడ్ నాయన. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నత పద్ని గణమైన అష్టాష్టం ఒకటి కాదండి మేము వాకి చూసంగా సమర్థండి మెత్తపడి వాగుతుంది మరి రద్దు వాకి మరి అవసరంగా చేయించండి చెప్పబోతు మీ దాసులు సమర్థండి అంటే ఏంటండి ఈ లైఫ్ మేము మీ బిడ్డలందరూ ఆయుగానికి తెచ్చేయండి కానీ ఈ ఉదయకాల సమయం కొరింథీలో మొదలుపడి కదండి 11 అధ్యాయం చదువుతుండగా సమర్థండి కానీ ఏంటంటే వెతిపడి వాగుతుంది మరో రొద్దు పలక రాసుకుని ఏంటంటే మీ ప్రేమించిన స్థానిక సంఘాలను ప్రార్థన చేస్తున్నదండి. 2 స్థానిక సంఘాలు దేయించున్నది సంఘ కాపం చేసిన పోసిన బియ్యాలు రాజు కుటుంబాన్ని కూడా దేయించండి తండ్రి. 2 సంఘాల శాఖను కూడా దేయించండి తండ్రి. 2 సంఘాల సంఘ బిడ్డలందరినీ దేయించండి తండ్రి. ఈ పాలతో పోరాటం ఈ ప్రార్థన వేసుకొచ్చిన అడుగుతాను పడతాను. ఆమేన్. వెరీ గుడ్ నాయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామని కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క నాయన సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ సమయంలో ప్రార్థించి నీరూరు బిడ్డలను దీవించండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. యొక్క సమయంలో 11వ అధ్యాయం కొరింథీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుచుండగా తండ్రి నాయన వాటిని విని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చిన బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. పెన్ ఏదైనా ఇక్కడ మొదటి రోజు చదువుకుందాం నాన్న. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకొనును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచుకొను. ఏలయనగా అది ఆమెకు క్షారముగా చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు లేనిదైన ఎడల స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల
వేసుకొని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటకైనను కత్తిరించుకొనుటకైనను క్షారము చేయించుకొనుటైనను సారం చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే పురుషుడైతే దేవుని పోలికయు దేవుని పోలికయు దేవుని మహిమనై ఉన్నాడు. దేవుని మహిమనై ఉన్నాడు. గనుక కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. తల మీద ముసుగు వేసుకొనకూడదు. స్త్రీ పురుషునికి మహిమయ్యి ఉన్నది. స్త్రీ పురుషునికి మహిమై ఉన్నది. 8వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఏలయనగా స్త్రీ పురుషు నుండి కలిగినే గాని స్త్రీ పురుషుని నుండి కలిగినది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. అందువలన దేవదూతలను బట్టి దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండును. తల మీద ఉండెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. పురుషుడు లేడు. పురుషునికి వేరుగా పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి స్త్రీ పురుషుడు నుండి ఎలాగు కలిగెనో ఎలాగూ కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను. సమస్తమైన దేవుని మూలంగా కలిగెను. మీలో మీరే యోచించుకొనుడి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదైతే దేవుణ్ణి ప్రార్థించతగునా. స్త్రీ ముసుగు లేదని దేవుని ప్రార్థించతగునా. పురుషుడు తన తల వెంట్రుకలను పెంచుకొనుట అతనికి అవమానము. పురుషుడు తన వెంట్రుకలు పెంచుకుంటాడు అవమానము. స్త్రీకి తల వెంట్రుకలు స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇయ్యబడెను. బయట చెంగుగా ఇవ్వబడెను. గనుక గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమె తల వెంట్రుకలు పెంచుకుంట ఆమెకు ఘనము. ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల ఎవడైనా కలహారిగా కనిపెట్టినట్లా మాలోనైనను దేవుని సంఘములోనైనను దేవుని సంఘములోనైనను ఇటు ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. ఇటు ఆచారాలను తెలుసుకోవాలను. 2వ సందర్భాన్ని చదువుదాం. 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు ఉన్నవని కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. తర్వాత మాట మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట అసాధ్యము. ఏలయనగా మీరు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము చేయుచున్నాడు. అందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో చెప్పుచున్నను మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను
జ్ఞాపకం చేసుకున్నటకై నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైనప్పుడు ఆ ప్రకారమే భోజనం అయినప్పుడు ఆయన పాత్రను ఎత్తుకుని ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర ఈ పాత్ర నా రక్తం వలనైన నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా మీరు దీనిలో తాగినప్పుడెల్లా మీరు ఈ రొట్టెను తిని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఈ ప్రార్థనలో తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఎవడో అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో లేక ఆయన ప్రార్థనలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తన్ను తాను పరీక్షించుకోవాలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆ ప్రార్థనలోని తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక ప్రభు శరీరం నివేశింపక తిని త్రాగువాడు తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. తిని తాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక ఇందుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా మీరు కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనినొకడు కనిపెట్టుకుని యుండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తనయంటే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నైనా. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకి లేఖనం రాస్తూ ఇప్పటి వరకు రాసినటువంటి సందర్భాలను మన మనసులో పెట్టుకుని ఈ 11వ అధ్యాయంలో రాబెడుతున్నటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పౌలు గారు వాళ్ళందరినీ కూడా ఏం చేశారు అంటే వారిలో ఉన్నటువంటి లోపాలను అన్నిటినీ సరిదిద్ది వారిని క్రీస్తులో చక్కగా నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది ఈ 10వ అధ్యాయం దాకా. ఇక్కడ ఈ 11వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి వాళ్ళని మెచ్చుకుంటున్నట్లుగా కనబడుతుంది. ఏం చేస్తున్నాడు నాయన? కొరింథీ సంఘస్థులని పౌలు గారు మెచ్చుకుంటున్నారు. అంటే మెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? పౌలు గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా వారు తమ జీవితాలని తమ సంఘాలని దిద్దుకుని దేవుని మహిమార్థమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటున్న విధానాన్ని బట్టి పౌలు గారు మొదట్లో ఏమంటున్నారంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకొనిచు నేను మీకు ఇచ్చిన కట్టడలను గైకొనిచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాను అని అంటున్నాడు. పౌలు గారు ఈ సంఘస్థులు ఏం చేస్తున్నాడట? ఒకప్పుడు ప్రారంభంలో ముందు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ ఉతికి ఆరేసేసాడు ఆయన. ఏం చేశాడు మోషేబాబు? ఉతికి ఆరేసేసాడు. ఉతికి ఆరేసిన వెంటనే వారి లోపాలని, వారి సమస్యల్ని, వారి ఇబ్బందుల్ని వాక్యం ద్వారాగా దిద్దుకున్నారు వాళ్ళు. అందుకనే నేను మీకు అప్పగించినటువంటి కట్టడలను మీరు గైకొనిచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాను. అవును, మనల్ని ఎదుటివారు మెచ్చుకునేటట్టుగా మనము వాక్యం ద్వారాగా మన జీవితాన్ని దిద్దుకోవాలి. చాలామందికి దిద్దుకోవడం ఇష్టం ఉండదు. అందుకనే ఇతరుల చేత మెప్పించుకోలేరు. మెప్పించుకోవడం పైగా పక్కన పెడితే ఇతరుల చేత ఏం చేస్తారంటే ద్వేషింపబడుతూ ఉంటారు, దూషింపబడుతూ ఉంటుంటారు.
కనుక అలా ఉండకూడదు. సరే, ఇప్పుడు మనం భాగాల్లోనికి వచ్చేస్తే ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెబుతున్నాడనంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను చెబుతున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు మోషే బాబు? చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు. వాటిలో ప్రాముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ బంధాన్ని, ఆ విలువలను ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ప్రారంభం నుంచి కూడా ఈ సంఘానికి పౌలు గారు ఏమి నేర్పిస్తున్నాడనంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని మహిమ కొరకే సృష్టింపబడ్డారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారు దేవుని చిత్తానికి లోబడాలి. వారు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉండాలి, వారు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలని పౌలు గారు స్త్రీ పురుషులు దేవుని చిత్తానికి ఎలా లోబడాలో, ఎలా భయపడాలో, ఎలా జీవించాలో, ఎలా పరిచర్య చేయాలో కూడా పౌలు గారు ఈ 11వ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నారు. స్త్రీ పురుషుడు అనగానే ఈ సృష్టి ప్రారంభం నుంచి మనం కూడా లోకానుసారంగా, ఈ ప్రపంచానుసారంగా మనం చూస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీ పురుషుల మీదే ఈ దేశము, ఈ రాజ్యము, ఈ లోకము నిండుకొని ఉంది. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, పురుషుడు లేకపోతే సృష్టి అభివృద్ధి లేదు. అందుకనే దేవుడు ప్రారంభంలో ఆదాముని చేసినటువంటి తర్వాత ఆదాము ప్రక్కటెముకలో నుంచి స్త్రీని తీసి వాళ్ళని ఇరువురుగా చేసి వారిని ఏకంగా చేసి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దానిని లోబరుచుకోండి దేవుడు వారికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఆ స్త్రీ పురుషులు ఎంత గొప్పవారో దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలో పౌలు గారు ఈ అధ్యాయంలో రాస్తున్నారన్నమాట. స్త్రీ ఎవరి కొరకు నిర్మింపబడిందని అంటే పురుషుని మహిమ కొరకు నియమింపబడిందట. స్త్రీ ఎవరి కొరకు నియమింపబడింది ఆయన? పురుషుని మహిమ కొరకు. కనుక భార్యాభర్తలుగా ఉన్నవారు ఎంతసేపు భర్తకి సేవ చేసేటువంటి వారిగా ఉండాలి, భర్త దేవునికి సేవ చేసేటువంటి వాడిగా ఉండాలి ఈ సందర్భాలను బట్టి. కనుక ఈ స్త్రీ పురుషులు ఎంత గొప్పవారు, ఎంత ఉన్నతమైనటువంటి వారు చెబుతూ సంఘానికి శిరస్సు ఎవరైనంటే యేసు క్రీస్తుల వారు. భార్యకి శిరస్సు పురుషుడు, ఏమంటే పురుషునికి శిరస్సు సంఘము, సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారికి శిరస్సు ఎవరంటే తండ్రి అయినటువంటి. వెరీ గుడ్. అలాగా వీళ్ళందరూ ఒకరి మహిమకు ఒకరు సృష్టింపబడ్డారని, వారు వివాహ దాంపత్య జీవితంలో వారు చక్కగా దేవుణ్ణి మహిమపరచాలని ఇలా పౌలు గారు వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. స్త్రీ ఏం చేయాలనంటే ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయకూడదు. పౌలు గారు ఇదే నేర్పిస్తున్నాడు కొరింథీ సంఘానికి. స్త్రీల వస్త్రధారణ, స్త్రీల యొక్క ప్రవర్తన, స్త్రీలు ప్రవచించేటువంటి విధానము, ప్రార్థించే విధానము ఎలాగ ఉండాలంటే తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి, లేకపోతే వాక్యాన్ని ప్రకటించాలి. అంతేగాని తల మీద ముసుగు వేసుకోకుండా ఉందనుకో ఆమెకు అవమానం అని అంటున్నాడు. అంటే స్త్రీ ఎలాగా సంఘంలో పరిచర్య చేయాలో, సేవ చేయాలో పౌలు గారు ఇక్కడ మనకి కొంత ఇంటిమెంట్ ఇచ్చాడు. అలాగే తిమోతి పత్రికలో కూడా కొంత ఇంటిమెంట్ ఇచ్చాడు. అలాగే తీతు పత్రికలో కూడా కొంత ఇంటిమెంట్ ఇచ్చాడు. దేని కొరకు? స్త్రీలు ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో, గృహంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, స్త్రీల గురించి అన్నీ దేవుడు ప్రస్ఫుటంగా రాయించాడు. కనుక ఇప్పుడు ముసుగు లేకుండా ఏ స్త్రీ అయినా ప్రార్థించిందనుకో ఆమెను ఏమన్నాడు తెలుసా? ఆమె ఒకవేళ ముసుగు వేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నీ తల వెంట్రుకలు గురికించేసుకో అని అన్నాడు. తల వెంట్రుకలు ఏం చేయమన్నాను ఆయన? గురికించేసుకోమన్నాడు. అంటే నువ్వు అవసరమైతే గుండు చేయించుకునన్నా ఉంటే నీకు మేలు, కానీ తల మీద మాత్రం ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేసినా, ఒకవేళ లేకపోతే ప్రవచించినా అది స్త్రీకి అవమానకరము. కనుక స్త్రీకి అవమానం కలిగిందనుకో భర్తకు అవమానము, భర్తకు అవమానం కలిగిందని సంఘానికి అవమానము. కనుక సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే ముసుగు వేసుకుని చక్కగా దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకా మీరు జ్ఞానవంతురాలైతే వాక్యాన్ని ప్రవచించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ దినముల యందు నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృంభరించేదని అన్నాడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో. నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను దేవుడు ఏం చేస్తాడట? తన ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. కనుక ఈ స్త్రీలు ఎలా ఉండాలంటే ముసుగు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి. తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనమన్నాడు. స్త్రీలు ఏం చేయకూడదు? ఇప్పి కటింగ్ వేయించుకోకూడదు, పురుషుల్లాగా ఎలా తిప్పుకుని తిరగకూడదు. కనుక సంఘానికి స్త్రీలు ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలుగా ఉండాలి. మనల్ని చూడగానే, స్త్రీలని చూడగానే పురుషులు మారిపోవాలి. ఈరోజు సమాజం మారకపోవడానికి కారణం ఏంటంటే స్త్రీలే.
కనుక ఈ స్త్రీలు అనుకువ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలని స్త్రీల గురించి పౌలు గారు మొదటి కంటెంట్‌లో వ్రాయించాడు. ఇక పురుషునికి ఏమని చెప్తున్నాడంటే, పురుషుడు కూడా దేవునికి మహిమయ్యి ఉన్నాడు, క్రీస్తుకి శిరస్సై ఉన్నాడు గనుక ఈ పురుషుడు కూడా ఏం చేయాలంటే తలని ఎలా పెడితే అలా పెంచుకోకూడదు. ఎవరు? పురుషులు తలని పెంచుకొనుట అతనికి అవమానం అన్నాడు. దీనిని అందరూ నేడున్నటువంటి బోధకులందరూ కూడా దీన్ని దాటేసి ఉన్నారు. ఏ సేవకుడిని చూసినా ఇదివరకు నా చిన్నతనంలో పాత సినిమాలు వచ్చి దాంట్లో ఉండేవన్నమాట తలల వరకి. ఆ విధానం ఇప్పుడు కనపడుతుంది. ఎక్కడ దాకేందుకు ఇప్పుడు బోధిస్తూ, ఇప్పుడు దేవుని మాటలు ఉపదేశిస్తున్నటువంటి నాకే ఇంత తల ఉంది. కనుక పురుషుడికి ఎలా ఉండాలంటే తల పెంచుకొనుట అతనికి అవమానము. మొదటిగా ఈ అవమానం ఎక్కడ తీసుకుని వెళ్తదంటే శిక్ష దాకా కూడా తీసుకుని వెళ్తది. అది ముందు భాగంలో మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ దేవుని ఆజ్ఞని పాటించలేనటువంటి వాడు కింద భాగంలోనికి వెళ్తే కొన్ని మాటలు అంటాడు. ఇది పురుషుడు ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు. కనుక పురుషుడు ఏం చేసుకోకూడదు? ముసుగేసుకోకూడదు. ఏ పురుషుడు ముసుగేసుకుని ప్రార్థన చేస్తాడో అతడు దేవుడిని అవమానపరిచినట్టు. స్త్రీ ముసుగేసుకోకుండా ప్రార్థన చేస్తే దేవుని అవమానపరిచినట్టు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? పురుషుడేమో తలను పెంచుకోకుండా, ముసుగు వేసుకోకుండా దేవుణ్ణి ప్రార్థించాలి. అదే స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకుని చక్కగా జుట్టు పెంచుకుని చక్కగా దేవునిని మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఉదాహరణకి ఫిలిప్పు గారికి కన్యకలుగా ఉన్న 9 బిడ్డల కర్రలు, వారు ప్రవచించేటువంటి వారు, వాక్యం చెప్పేటువంటి వారు. మరి ఆ 9 స్త్రీలు ఎలా ఎదగలిగారు దేవునిలో? అలా తండ్రి పెంచాడు ఫిలిప్పు గారు. కనుక నేడు మనము మన పిల్లల్ని కూడా ఎలా పెంచాలంటే మోడర్న్‌గా పెంచకూడదు, భారతీయ సంస్కృతి ప్రకారంగా. అలాగే మన ఓదూరు క్రీస్తు స్థానిక సంఘం ఎలాగైతే మనల్ని మోటివేట్ చేసి ముందుకు నడిపిస్తుందో అలాగా సంఘంలో చక్కటి వధువులుగా, చక్కటి కన్యకలుగా వారిని మనం తీర్చిదిద్దాలి. ఇది మొదటి భాగంలో మాట్లాడుతున్నాడు. ఇక రెండో భాగంలో ఏమని మాట్లాడుతున్నాడనంటే ప్రభురాత్రి భోజనం గురించి చెబుతున్నాడనమాట. దేని గురించి నాయన? ప్రభురాత్రి భోజనం గురించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండో భాగంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడనంటే, మీరు ప్రభురాత్రి భోజనం చేయుచుండగా మీలో కొందరు అయోగ్యంగా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మీరు కక్షలు ఉన్నాయని, మీకు పడట్లేదని నాకు తెలిసింది కనుక మీరు అలా ఉండకూడదు. ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం సేవించేటప్పుడు అయోగ్యంగా ఉండకూడదు. మనం అందరితోని సమాధాన పడి ఉండాలి. ఒక సంఘానికి వచ్చినటువంటి వారే ఒకరంటే ఒకరికి పడలేనటువంటి వారిగా ఉండకూడదు. ఏమంటే కక్షలు ఉండకూడదు. కనుక మీలో యోగ్యమైనటువంటి వారు ఎవరో బయటపడడానికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. ఆ భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత నాకంటే నా సహోదరుడు గొప్పవాడని మనం ఒకరికొకరు లోబడి ఒకరినొకరు ప్రేమించుకుని మనము ప్రభురాత్రి పాత్రలో చేయి వేయాలి. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొదటి విషయంలో ఏ పురుషుడైతే తలను పెంచుకుంటాడో అతనికి అవమానము. రెండవదిగా ఏ పురుషుడైతే ఇతరులతో సమాధాన పడకుండా యేసుక్రీస్తుల వారి యొక్క దేహానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని సేవిస్తాడో ఆ వ్యక్తి బలహీనుడిగా ఉంటాడు, రోగిగా ఉంటాడు, శిక్షింపబడుతూ ఉంటుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ పాత్రలోంది మనం చేయి వేసేటప్పుడు, వాటిని మనం సేవిస్తున్నప్పుడు ఇది పరిశుద్ధమైనటువంటి శరీరము, ఇది పరిశుద్ధమైనటువంటి రక్తము. కనుక దీన్ని నేను ఎలా సేవించాలి? యోగ్యమైన రీతిలో నేను సేవించాలి. దేవుని కుమారుణ్ణి ప్రకటించేవాడిగా నేను ఉండాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి దానిని సేవించాలని ఆ రొట్టె గురించి, ద్రాక్షారసం గురించి పౌలు గారు ఈ అధ్యాయంలో రాయించాడు. కనుక ఈ అధ్యాయంలో 2 భాగాలు ఏం మాట్లాడుతున్నానంటే స్త్రీ పురుషులు కొరకు మొదటి భాగాల్లో మాట్లాడాడు. రెండో భాగంలో ప్రభురాత్రి యొక్క భోజనం యొక్క ప్రాముఖ్యతలు చెప్పాడు, దాని విలువలు చెప్పాడు, సంఘము కూడా ఎలా ఉండాలో చెబుతున్నాడు. గత 8వ అధ్యాయం నుంచి సంఘాన్ని ప్రస్తావించాడు పౌలు గారు మాట్లాడుతూ. దేన్ని ప్రస్తావించాడు ఆయన? సంఘాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. సంఘానికి మనం ఎలా ఉండాలంటే సంఘానికి మనం లోబడేటువంటి వారిగా ఉండాలి. సంఘానికి అభ్యంతర కారకులుగా మనం ఉండకూడదు. సంతోషానికి సంఘానికి మనం చూస్తే సంతోషం కలిగేటట్టుగా ఉండాలని పౌలు గారు ఈ విషయాలు రాయించాడు. కనుక ఈ అధ్యాయ నేపథ్యం ఏంటంటే మొదటి భాగంలో స్త్రీ పురుషులు మరి దేవునికి ఎలా మహిమపరచాలో, దేవుని స్త్రీ పురుషులు మరి ముసుగులు వేసుకోకుండా ఎవరు ముసుగు వేసుకోవాలో, ఎవరు ముసుగు వేసుకోకూడదో మొదటి భాగంలో. రెండో భాగంలో మరి ప్రభురాత్రి భోజనం గురించి పౌలు గారు కొన్ని మాటలు మనకి తెలియజేశాడు. కనుక ఇప్పుడు మొదటి వచనంలో రాయబడినటువంటి కొన్ని మనం రెఫరెన్స్లు చూసుకుని క్లాసును ముగించేసుకునేటువంటి సందర్భాలు చేద్దాం. ఒక 5 నిమిషాలు మనం ముగించేసుకుందాం.
క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నాడంటే మోషే బాబు? క్రీస్తును పోలి నడుచుకున్నారు. అయ్య బాబు, క్రీస్తుని పోలి నడుచుకోవడం అని అంటే చాలా కష్టం. యేసు క్రీస్తుల వారు ఎవరిని పోలి నడుచుకున్నాడు ఆయన? దేవుని పోలి నడుచుకున్నారు. వెరీ వెరీ గుడ్. పాఠం మీకు బాగా అర్థమవుతుంది. అంటే యేసు క్రీస్తుల వారు తండ్రిని అనుసరించి నేర్చుకున్నాడు. తండ్రిని అనుసరించి ఎలా నేర్చుకున్నాడు? ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కనుక, నాయన ఈ లోకానికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేయాలో ఎలా ఉండాలో నేను ధర్మశాస్త్రంలో రాయించిన ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతావా? ఎస్ తండ్రి, నేను బ్రతుకుతాను అన్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏనా? వెళ్తా బయటికి. ఓకేనా నాన్న? యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? దేవుడు ఎలా ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకమన్నారో అలా యేసుక్రీస్తుల వారు బ్రతికారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? క్రీస్తును పోలి. క్రీస్తు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చాడో పౌలు గారు కూడా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, విధులు, కట్టడలు వీటినన్నిటినీ పరిపూర్ణంగా సంపూర్ణంగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే నెరవేర్చారో, ఎలాగైతే వాటికి లోబడ్డారో పౌలు గారు కూడా అలాగే యేసుక్రీస్తుల వారిని మోడల్గా పెట్టుకున్నాడు. కనుక ఇప్పుడు నేడు కూడా మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి చైతల్లి? పౌలు గారిని మాదిరిగా పెట్టుకోవాలి. అందుకనే కొన్ని సంఘాలు పౌలు గారికి మాదిరిగా ఎలా ఉన్నాయో ఒక ఫిలిప్పీ సంఘం మనకు కనబడుతుంది, ఒక తెస్సలోనిక సంఘం కూడా మనకు కనబడుతుంది. పౌలు గారిని పోలి నడుచుకున్నటువంటి సంఘాలలో ఒక ఫిలిప్పీ సంఘాన్ని మనం మొదటిగా చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం చదువు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువు. నువ్వు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం తీనాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17 ఏమని రాయబడింది? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఎవరికి చెప్తున్నాడు పౌలు గారు ఈ మాట? ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నాడు అనమాట. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. పౌలులాగా ఎవరైతే జీవిస్తున్నారో, పౌలులాగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని గురిపెట్టి చూడండి. గురిపెట్టి చూసి నేను క్రీస్తుని ఎలాగైతే పోలి నడుచుకున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అందరూ పౌలు గారిని బట్టి, క్రీస్తుని బట్టి, దేవుని బట్టి నడుచుకోవాలి. ఒక మాట మనకు వ్రాయబడింది. అలా మనం పౌలు గారిలాగా, క్రీస్తులాగా మనము నడవాలనుకున్నప్పుడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారని రోమపత్రిక ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కనుక మనందరం ఎలాగ ఉండాలని అంటే క్రీస్తును పోలి, పౌలు గారిని పోలి నడుచుకునేవారుగా ఒక ఫిలిప్పీ సంఘం మనకు కనబడుతుంది. అలాగే తెస్సలోనిక సంఘస్థులు కూడా మరి ఎలా ఉన్నారు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం తీయనైనాను. 1వ అధ్యాయము 6వ వచనం చదువు. పరిశుద్ధాత్మ కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారట. పౌలు గారిని, యేసుక్రీస్తుల వారిని పోలి నడుచుకున్నారట. ఎవరి వాళ్ళు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు. అంటే ఎంత మాదిరి చూపిస్తున్నారో చూడండి. పౌలు గారు చెప్పినట్టుగా జరిగిస్తున్నారు. వారిలో కొరింథీ సంఘం కూడా మొదటగా ఉంది. కొరింథీ సంఘమే ఒక ముద్రగా ఉంది. కొరింథీ సంఘాన్ని మరి పౌలు గారు ఎంత గొప్పగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది పిల్లల. కనుక పౌలు గారు క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకున్నాడో, ఎలా నడుచుకున్నాడో ఒక మాట గలతీ సంఘానికి వివరించాడు. ఆయన దేవుని మనసుని ఆయా సంఘాలకి పత్రికల రూపంలో మనకు కనబడుతుంది. చూద్దాం అన్నమాట. 2వ అధ్యాయము గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను. అంటే పౌలు గారు దీంతో వేసాడట, నేను క్రీస్తు ప్రభుల వారిలా నేను ఏం చేయబడ్డాను అన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించిన వాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన దేవుని కుమారి అందరి విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. ఈయన కూడా ఏం చేసుకున్నాడట? సిలువేసేసుకున్నాడట. సిలువేసుకున్నటువంటి వాడికి కోరికలు ఉంటాయా? చనిపోయినటువంటి వాడికి ఆశలు ఉంటాయా? చనిపోయినటువంటి వాడికి ఇష్టాలు ఉంటాయా? ఇవేమీ ఉండవు. అది క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటనగా
మనకున్న వాటిని అన్నిటిని మనం సిలువ వేసేసుకోవాలి. సిలువ వేసుకున్నటువంటి వారికి ఇంకా ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఉద్దేశాలు ఉండవు. అలాగ ఉండాలని, అలాగ ప్రయత్నం చేయాలని పౌలు గారు ఈ కొరింథీ పట్టణాన్ని, కొరింథీ సంఘాన్ని వేడుకుంటున్నాడు నాయన. అలా వేడుకున్నట్టుగానే వీళ్ళందరూ కూడా ఏం చేశారట చూడండి. మరొక మాటను మనం చదువుదాం. ఈ సందర్భంలో పౌలు గారు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో తనను అనుసరించేటువంటి వారందరూ కూడా అలాగే నడుచుకోవాలని కోరుకున్నప్పుడు గలతీ సంఘం కనబడుతుంది, అలాగే ఫిలిప్పీ సంఘం కనబడుతుంది, ఒక తెస్సలోనిక సంఘం కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి మనము 11వ అధ్యాయము 3వ వచనం చదుదాం ఒకసారి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. కనుక ఇప్పుడు శిరస్సులు ఎవరెవరు అని అంటే భర్తకి శిరస్సు, భార్యకి శిరస్సు ఎవరనమాట? వెరీ గుడ్, పురుషుడు. కనుక పురుషుడైనటువంటి తన భర్తకి, తన యజమానుడికి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. మనకి తిమోతి పత్రికలోను అలాగే పేతురు పత్రికలోను కొన్ని మాటలు మనకు కనబడతాయి. అటువంటి స్త్రీలారా మీరును కూడా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అలాగే క్రీస్తు సంఘమునకు లోబడ్డాడు కనుక మీరు కూడా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నేను దేవునికి లోబడుతున్నానంటే భార్య భర్తకు లోబడాలి. అలాగే భర్త కూడా నేను దేవునికి లోబడుతున్నానంటే భార్యకు కూడా లోబడాలి. వీళ్ళిద్దరూ కలిసి సంఘానికి లోబడాలి. కనుక పురుషుడు ఎవరి కొరకు నియమింపబడ్డాడు అంటే స్త్రీకి, పురుషుడు ఎవరి కొరకు నియమింపబడ్డాడంటే దేవుని మహిమ కొరకై నియమింపబడ్డాడు. స్త్రీ ఎవరి కొరకు నియమింపబడింది అంటే పురుషుని మహిమ కొరకు నియమింపబడింది. వారిద్దరి దాంపత్య జీవితం ద్వారాగా పరిశుద్ధమైనటువంటి పిల్లలు రావాలి. వాళ్ళందరూ దేవుని మాటలను ప్రకటించాలని దేవుడు మరి కోరుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. కనుక స్త్రీ పురుషుల బంధం ఎంత గొప్పదో దేవుడు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో స్త్రీ పురుషుల బంధం ఎంత గొప్పదో తెలియజేస్తున్నాడు. పురుషులు ఎలా పరిచర్య చేయాలో, స్త్రీలు ఎలా పరిచర్య చేయాలో కొన్ని కట్టడల ద్వారాగా, మరి ఆజ్ఞల ద్వారాగా, మరి 11వ అధ్యాయం ద్వారాగా మరి దేవుని యొక్క ఆలోచనల ఉద్దేశాలని తెలియజేసినటువంటి మరి పౌలు గారిని బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వాక్యం విన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలంటే సంఘానికి లోబడేటువంటి వారిగా ఉండాలి, దేవునికి లోబడేటువంటి వారిగా ఉండాలి, క్రీస్తుకు లోబడేటువంటి వారిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడేటువంటి వారిగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించేవారుగా, ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచేవారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా పెంచాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను ముగించుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. అయా ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించు ప్రభువా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి స్త్రీ పురుషుల యొక్క పరిచర్య విధానాలని, అలాగే ప్రభువులు గారు మిమ్మల్ని ఎలా పోలి మీ కుమారుని పోలి నడుచుకున్నాడో ప్రభు మేమును కూడా అలాగే నడుచుకోవాలని, ఈరోజు సంఘం ఎలాగైతే నడుచుకుంటుందో మేమును కూడా అటు రీతిగా నడుచుకోవాలని మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘానికి సేవకులు ఉండి పరిచయం చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన పరిశుద్ధమైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.